హాయ్ స్టూడెంట్స్, ఈ రోజు మనము ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారి గురించి తెలుసుకుందాం. అసలు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన ఎన్నికల వ్యూహాలని బూటకమైన అనేది మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. జన్ సురాజ్ అనే పార్టీని అక్టోబర్ 2, 2024లో బీహార్ రాష్ట్రంలో తన పార్టీని స్థాపించేసి ఆ బీహార్ రాష్ట్రంలో అన్ని స్థానాలలో ప్రశాంత్ కిషోర్ గారు తన పార్టీ అభ్యర్థులను నిలిపించేసి కనీసం ఒక సీటు ఎమ్మెల్యేలు కూడా గెలుచుకోవడంలో ఈ ప్రశాంత్ కిషోర్ అనేది చాలా వెనుకబడడం జరిగింది. ఈ ప్రశాంత్ కిషోర్ గత 5-6 సంవత్సరాలుగా భారతదేశంలో జరిగిన అన్ని మేజర్ ఎన్నికలలో తన వ్యూహాలు మాత్రమే ఫలించి నేను చెప్పిన వాళ్ళే ముఖ్యమంత్రి, నేను చెప్పిన వాళ్ళే ప్రధానమంత్రి అనే విధి విధానాలను ఎన్నికలకి హైప్ తీసుకురావడంలో ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కీలకంగా మారడం జరిగింది. మరి ఇన్ని ఎన్నికల వ్యూహాలు కలిగిన ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రంలో కూడా అంతేకాకుండా ఒక ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోవడంలో తనకు వెనుకబడిందంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలన్నీ కూడా ప్రజాస్వామ్యానికి పనికిరావనేది నిరూపితమైంది.